వస్తున్నా. షో టైం వచ్చి 1:15. మా ఊరు చూడండి బ్రో 11:40 కల్లా ఇంటికి వచ్చేసారు. మా గోడౌన్లో TFI కట్టుబానిసలు బ్రో వీళ్ళిద్దరు. ఇంకా చిమ్టూ అటాకుల నుంచి సేఫ్ అయ్యి మా ఈశ్వర్ గడి ఇంటికి వచ్చాను బ్రో. వద్దుకొని మా వాడు వచ్చాడు. ఇంకా మా ఈశ్వర్ కోహ్లీ నేను కలిసి థియేటర్కి పరిగెట్టడం స్టార్ట్ చేసాం భయ్య. థియేటర్ ఎంట్రీ నుంచే ఎన్టీఆర్ ఇంకా క్రౌడ్ సెలబ్రేషన్స్ ఇంకో లెవెల్లో చేశారు భయ్య. మామూలు కాదు అసలు. చోటుకెళ్ళినా మా మహేష్ అన్న మాకు కనిపిస్తూనే ఉంటాడు భయ్య. ఇంకా గేట్స్ దగ్గర రచ్చ చేస్తూనే ఉన్నాడు భయ్య. 6 ఆటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలుగా ఉంటుంది. ఇంకా గేట్ పూనకాలతో లోడింగ్, ఇంకా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిటింగ్ అందరు ఫ్యాన్స్. తలుపులు ఓపెన్ చేశారు భయ్య. ఇంకా పోలీసులు కూడా గట్టిగా వచ్చారు భయ్య. మా సీట్స్ ఉంటాయా ఉండవని భయంగా ఉంది భయ్య. కేసీఆర్ కట్టుకొని ఫ్రంట్ వెళ్ళిపోయి అడ్డుకొని పెట్టేశారు. ఫ్యాన్ షోకి మన సీట్ మనకు దొరుకుతూ ఉంటుంది భయ్య. ఫీలు చెప్పండి. చూసాక కొరకాల్సిన మాస్ కంబ్యాక్ అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. ఏంటో స్పీకర్లు తప్పకపోయినాయి అనుకుంటాం. మొత్తం మూవీ ఆపేయాలి. ఇంకా ఫ్యాన్స్ మామూలు రద్దు చేయలేదు అసలు. పోలీసులు కంట్రోల్ చేసినా కూడా మామూలు కంట్రోల్ అవ్వలేదు. మ్యాక్సిమం 15 మినిట్స్ ఆపేసాడు భయ్య సినిమా. ఇంకా మామూలుగా కాదు. ఇరిటేషన్తో నేను నడిచిన ఒకసారి వన్ చేయరా బాబు. క్రౌడ్ దెబ్బకి పోలీసులు కూడా లోపలికి వచ్చేసాడు భయ్య. ముగ్గురు రిపేర్ చేసి మళ్ళీ వేసాడు భయ్య. నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది భయ్య సినిమా. కంబ్యాక్ గట్టి కంబ్యాక్ ఇచ్చాడు భయ్య. మామూలు కాదు, మాస్ కంబ్యాక్ ఇది. ఈరోజు చొక్కా వేసుకుని వచ్చాను. చొక్కాకి కాలర్ ఉంటుంది. మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీ